దయచేసి మీ బైబిల్స్ తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఈరోజు మరొక అంశం మీ వద్దకు వచ్చి ఉన్నాను. చక్కటి అంశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చి ఉన్నాను. ఒకటి ఆ యొక్క అంశము మనము ధ్యానించకముందు ఫస్ట్ ఒక వాక్యాన్ని బైబిల్ నుంచి మనం చదువుకుంటూ వస్తాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక, దానికంటే ముందుగా 1వ కొరింథీయులకు 1వ అధ్యాయము 9వ వచనము. 1వ కొరింథీయులకు 1వ అధ్యాయము 9వ వచనము. దయచేసి మీరు బైబిల్స్ ఉన్నవారు దయచేసి బైబిల్స్ తీసి ఈ వచనాన్ని చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తువను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన అంశం ఏంటంటే, మనము ఎవరితో సహవాసము చేయకూడదు అనే మాట గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఈ 2 విషయాల గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఎవరితో సహవాసం చేయాలి? సాధారణంగా చూడండి, మనము సహవాసం అనేది ఎవరితో పడితే వారితో మనం సహవాసం చేసేస్తాం. అది ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదో మనము తెలియకుండానే చేసేస్తాం. చేసిన తర్వాత మనము కొన్నిసార్లు వారితో సహవాసం చేసిన తర్వాత మనం ఎంతో నష్టపోతాం ఆత్మీయంగా, అలానే భౌతికంగా కూడా నష్టపోతాం. అయ్యో, నేను వారితో సహవాసం చేయకుంటే బాగుండేదే, వారితో అనవసరమైన సహవాసం చేశానే అని చెప్పి తర్వాత మనము నెత్తి నోరు మనము కొట్టుకుంటాం కదా. అలాగే అందుకనే బైబిల్లో మనం చూస్తూ వస్తే మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదో బైబిల్లో స్పష్టంగా చక్కగా వ్రాయబడుతూ వచ్చినాయి. మనం కానీ ఈ బైబిల్ కానీ చక్కగా మనం కానీ ఈ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మనము ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసము చేయకూడదో మనకి స్పష్టంగా మనకు అర్థమవుతూ వస్తుంది. అలాగా చేసినప్పుడు, అలాగా మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనము బాధపడము. మనం భౌతికంగా కూడా మనం బాధపడుతూ రాము. కానీ అయ్యో, నేను అనవసరంగా సహవాసం చేశాను వీరితో అని మనం ఎప్పుడు కూడా మనము బాధపడము. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకటి మనం చూస్తూ వస్తే ఎవరితో సహవాసం చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి. అయితే ఎవరితో సహవాసం చేయాలంటే మన సహవాసం అయితే ఎవరితో అంటే ఇక్కడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. సహవాసం అంటే ఏంటి? సహవాసము అంటే వేరు, మళ్ళీ సాంగత్యము అంటే వేరు. కాబట్టి ఈ రెండిటి కొంచెం వ్యత్యాసం ఉంది. సహవాసం అంటే వేరు, సాంగత్యం అంటే వేరు. కాబట్టి సాంగత్యం అంటేనేమో స్నేహం, కాబట్టి ఆ సహవాసం అంటేనేమో వారితో కలిసి ఉండడం. ఎవరితో సహవాసం చేయాలి అంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. చెప్పండి అమ్మా, ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. మనము దేవుని నమ్ముకున్న బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనము చేయాల్సింది ఎవరితో అంటే సహవాసము యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. రెండవదిగా ఎవరితో చేయాలంటే తండ్రితో చేయాలి సహవాసం. ఎవరితో? తండ్రితో. తండ్రి ఎవరు? యెహోవా దేవుడు కదా. తండ్రిని మనం ఏమంటాం? యెహోవా దేవుడిని తండ్రి అంటాం మనం. కాబట్టి యెహోవా దేవునితో సహవాసము చేయాలి అంటే తండ్రితో సహవాసము చేయాలి. కాబట్టి అది రెండవదిగా. కాబట్టి మూడవదిగా ఎవరితో చేయాలంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్నవాడు ఆయనే. కాబట్టి మనలో ఉంచాడు, మన మనసులో ఉంచాడు, మనతో ఉంచాడు. ఆయనతో మనం సహవాసము చేయవలసిన వారిగా ఉన్నాం. నెంబర్ 4, 4వది ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని సంఘముతో సహవాసము చేయాలి. అందుకని మీరు సమాజముగా కూడుట మానక, ఇక్కడ ఎబ్రీ రాసిన పత్రికలో ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని సంఘముతో సహవాసము చేయాలి. సహవాసములో ఉండాలి, మన సంఘముతో సహవాసము చేయాలి. 5వదిగా ఎవరితో సహవాసము చేయాలి అంటే దేవుని ప్రజలతో సహవాసము చేయాలి. ఎవరితో చెప్పండి? దేవుని ప్రజలతో సహవాసము చేయాలి. దేవుని ప్రజలంటే రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రియబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారితో ఎక్కువగా సహవాసం చేయాలి. వారితో కలిసి ప్రార్థన చేసుకోవడం, వారితో కలిసి బైబిల్ ధ్యానించడం, వారితో కలిసి
చక్కగా దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవడం, అలాగా వారితో మనం సహవాసం చేయాలి. ఇలాగా మనము ఈ 5 విషయాల్లో మనం ఐగురితో మనం సహవాసం చేయవలసిన వారిగా ఉన్నాం. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? ఒకటి తండ్రితో సహవాసం చేయాలి, అలానే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయాలి, అలానే పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి, అలానే సంఘముతో సహవాసము చేయాలి. సంఘములో మనం సహవాసము చేయాలి. అయితే 5వదిగా దేవుని బిడ్డలతో సహవాసము చేయాలి. దేవుని బిడ్డలతో మనము ఎప్పుడు కూడా సహవాసంతో కలిసి ఉండాలి. చాలా వరకు చాలా సందర్భాల్లో మనము దేవుని బిడ్డలతో కంటే కూడా దేవుని బిడ్డలు కాని వారితో ఎక్కువ సహవాసాలు చేస్తాం. అందుకని కొన్నిసార్లు మనం బాధపడతాం, కొన్నిసార్లు మనము మోసపోతాం, కొన్నిసార్లు మనము ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు సన్నగిలిపోతుంది. కాబట్టి మనము అలా ఉండకూడదు. కానీ మనము దేవుని బిడ్డలతో మనం ఎప్పుడు సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సరే, మంచిది. అయితే ఎవరితో సహవాసం చేయకూడదు అనే విషయాన్ని చూద్దాం. 7 విషయాలు చూద్దాం. నెంబర్ 1, ఒకటి, ఎవరితో సహవాసం చేయకూడదు అంటే చూడండి, ఇక్కడ బైబిల్ చూస్తూ వస్తే కీర్తనలు 106వ అధ్యాయము 35వ వచనములో మనం చదువుతూ వస్తే ఎవరితో సహవాసము చేయకూడదు అంటే అన్య జనులతో సహవాసము చేయకూడదు అని మాటను ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కీర్తనలు 106వ అధ్యాయము 35వ వచనము చదవండి. అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చాలు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాట. మన పితరులైన ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని అంగీకరించిన బిడ్డలు, దేవుని ప్రజలుగా పిలువబడిన వారు, వారి జీవితంలో చూస్తే వారు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలుగా ఉండవలసిన వారు. వారు ఏం చేశారంటే అన్య జనాంగాలతో సహవాసము చేశారు. వారు చేసిన పని ఏంటమ్మా? అన్య జనాంగాలతో సహవాసం చేశారు. అన్య జనాంగంతో సహవాసం చేసి ఏం చేశారంట? వారి క్రియలు వీరు నేర్చుకున్నారు. చూడండి, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారంట, వాళ్ళు వీళ్ళు అవుతారు. కాబట్టి అందుకని మనం సహవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, గమనించాలి. అందరితో మనం సహవాసం చేయలేము, అందరితో సహవాసం చేయకూడదు కూడా. మంచివారు ఎవరో చూసుకోవాలి, మంచివారా కాదా చూసుకోవాలి. వారు మనకి మేలు చేస్తారా కీడు చేస్తారా అనేది మనం చూసుకోవాలి. అప్పుడే మనం వారితో సహవాసం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు అంటే వీరు అన్య జనులతో వారు సహవాసం చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏమయ్యారంటే వారి క్రియలు వీళ్ళు చేయడం ఆరంభించారు. వారి క్రియలు, వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారో సేమ్ అదే క్రియలు వీళ్ళు కూడా చేస్తున్నారు. అదే క్రియలు. ఇప్పుడు ఏమైపోయిందంటే వారి విగ్రహారాధన చేస్తూ ఉంటే వీరు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. మనం విగ్రహారాధన చేయొచ్చా? దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు ఏమనంటే విగ్రహారాధన చెయ్యొద్దయ్యా, దేవుడును నేనే, యెహోవాను నేనే. కాబట్టి ఏ రూపంలో కూడా విగ్రహారాధన చేయకూడదు. ఏ బొమ్మను కానీ, లేకపోతే ఏ వస్తువును కానీ, లేకపోతే ఏ రూపాన్ని కానీ పెట్టుకోవద్దు అని చెప్పి ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. అయినా వీళ్ళు ప్రజలు చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు వారు సహవాసం ఎవరితో చేశారు? అన్ని జనులతో సహవాసం చేసి వారు ఏమైపోయారంటే వారు విగ్రహారాధన పూజ చేయడం ఆరంభించారు. ఇప్పుడు ఏమైందంటే అది వారికి ఉరి అయిపోయిందంట. అది వారి ఉరి అయిపోయింది. ఏది? ఆ విగ్రహారాధనే సహవాసం చేయడం అది ఉరిలాగా వచ్చి ఉరి అయిపోయింది వారికి. దాని తర్వాత ఇంకేం చేశారంట వాళ్ళు అంటే, మరియు వారు ఏం చేశారంట తమ కుమారులను తమ కుమార్తెలను ఏం చేశారు? దయ్యములకు బలిగా అర్పించారు. వారేమో తెలియక, దేవుని ఎరగని వారు తెలియక వారు దయ్యములకు వాళ్ళ పిల్లలను బలిచ్చారు, దయ్యాలకి. వీరు కూడా బలిచ్చారు దయ్యాలకి. ఎంత ఘోరం అండి! దేవుని నమ్ముకొని కూడా, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి కూడా, నిజమైన దేవుణ్ణి ఎరిగి కూడా వీరు కూడా దయ్యాలకి బలి ఇచ్చారంట. ఒకటి బలి ఇచ్చారు, అలాగే బలులు అర్పిస్తూ వచ్చారు. కాబట్టి దాని తర్వాత నిరపరాధి రక్తమును అనగా తన కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము, నిరపరాధులు తన పిల్లల రక్తాన్ని కూడా వారు ఏం చేశారంటే ఒలికించి ఆ దేవతలకు వారు బలులుగా అర్పించారండి. ఎంత భయంకరమైన విషయం! మదనపల్లి సంఘటన కదా. మదనపల్లిని కూడా అలాంటి పరిస్థితులు, పిల్లలని బలిగా అర్పించారు దయ్యాలకు. దేవుళ్ళుగా పిలువబడే దయ్యాలకు ఏం చేశారంట?
బలులుగా అర్పించారు. నిజంగా బలి ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు, నరబలి దేవుడు అంగీకరించడు. అయినప్పటికి కూడా వీరు కూడా వారిలాగా ఏం చేశారంట, పిల్లలని చక్కటి అభశుభము తెలియని పిల్లలని తీసుకెళ్ళి బలులుగా అర్పించి పడేశారు. అది ఇలాంటి ఘోరమైన పరిస్థితి. కానీ అందుకనే మనిషి అనేవాడు కూడా రాజు, కానీ తన కుమారులకు కూడా అలాగే చేశాడు. అగ్నిలో దాటించటం, పిల్లలని బలిగా అర్పించటం, ఇలాంటివి చేశారండి. కానీ ఘోరమైన పరిస్థితులు కాబట్టి ఇలాగా చేస్తూ వచ్చారు. దాని తర్వాత ఏమైందంట, 39వ వచనంలో రాయబడిన మాట చూస్తే, కానాను దేశపు ఇక్కడ మనం కానాను దేశపు వారి బొమ్మలకు వారిని కానాను దేశంలో వారికి బొమ్మలు ఉన్నాయి. ఏది? విగ్రహ బొమ్మలకి ఏం చేశారంట, వీళ్ళు బలులు అర్పించారంట. ఎంత ఘోరం! బలులు అర్పించచ్చా బొమ్మలకి బలులు అర్పించడం ఏంటి? ఎంత ఘోరమైన పరిస్థితి. నిజంగా వీరు ఇలాగా తయారైపోయారు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి పరిస్థితి. దాని తర్వాత చూస్తే ఆ రక్తం వలన దేశం అపవిత్రమైపోయింది. అలాగా బలులు అర్పించడం ద్వారా దేశమే అపవిత్రతగా మార్చబడిపోయింది. దాని తర్వాత తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు, తమ నడవడికలో వ్యభిచారించిన వారు అయిపోతూ వచ్చారు. కావున దేవుని కోపం ఏమైపోయిందంట, ఆయన ప్రజల మీద రగిలిపోయింది దేవుని కోపం. కాబట్టి చూడండి, అందుకని మన జీవితాల్లో రక్షించబడిన తర్వాత, నిజమైన దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్తగా ఉండు. ఎవరితో అంటే వారితో సహవాసం చేయబాకు. ఏం కాదన్నా, నేను వారిని మారుస్తాను, నువ్వు వారిని మార్చేది కాదు, నువ్వు మారిపోతావు. అర్థమైందండి? కానీ నువ్వు మారిపోయి నువ్వు కూడా అన్ని జనులాగా అన్యుల వేషాలు, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులు, అన్యుల ఆచారాలు, అలవాట్లు అవి నేర్చుకొని నువ్వు కూడా అన్ని జనురాల్లాగా మారిపోతావు. వారిని మార్చే తర్వాత ఫస్ట్ నువ్వు మారకుండా చూసుకో కదండి. నేను చాలామందిని మార్చేస్తానన్న వాడందరూ కూడా మారిపోయారు. చాలామంది ఎవరు కూడా మార్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, మారిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి అందుకని దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే అన్ని జనులతో రక్షించబడిన కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడతారు. కొంతమంది అనుజనులు వారిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు. మనం వారితో సహవాసం చేసి వారిని దేవుని దగ్గర నడిపించవచ్చు. కానీ ఈ వ్యక్తి మారడు, విగ్రహారాధికుడు అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఈ వ్యక్తి ఇంకా ఈ జీవితంలో ఇంకా మారడు, లేకపోతే భయంకరమైన ఈ యొక్క పూజలు, లేకపోతే ఈ యొక్క అన్య సంబంధమైన వాటితో ఈ వ్యక్తి ఉన్నాడు అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తికి చాలా దూరంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే మనకే ఉరి వస్తుంది మనకే. కాబట్టి వారి పాపాల్లో మనం కూడా పాలువారం అయిపోతాం. లేదా దేవుడు వారి మీద శిక్షించాల్సింది పోయి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంట, తన ప్రజల మీదకి దేవుడు శిక్ష తీసుకొచ్చాడు. ఎందుకంటే వారు చేసిన పాపాలు వీరు కూడా చేశారు కనుక. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎవరితో సహవాసం చేస్తున్నావు జాగ్రత్త. ప్రభు బలలో పాలు పొందకముందు ఎవరితంటే వాళ్ళతో సహవాసం చేసి ప్రభు బలలో పాలు పొందడానికి వీల్లేదు. కానీ దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా, దేవుని సంఘంతో దేవునితో సహవాసము చేస్తున్నావా, అయితే ప్రభు బలలో నీకు పాలుంది. కానీ దయ్యములతో సహవాసం చేయడానికి వీల్లేదు, విగ్రహారాధికులతో సహవాసం చేయడానికి వీలేదు. విగ్రహారాధన అర్పితమైన వారి సంబంధమైన బలులు అర్పించే వారితో సహవాసం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇది మొట్టమొదటిగా అన్ని జనులతో మనం ఏం చేయకూడదు, సహవాసం జాగ్రత్తగా ఉండాలి. సహవాసం చేస్తే ఏమొస్తుంది? ఉరి వస్తుంది. దేవుని శిక్షను మనం తప్పించుకోం. వారికి ఎలాగైతే దేవుని శిక్ష ఉంటుందో అలాగే మనకు కూడా దేవుని శిక్షడానికి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2, రెండోది ఎవరితో సహవాసం చేయకూడదు అంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదవండి. సామెతలు 13:20 చదవండి. జ్ఞానుల సహవాసము మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. రెండోది గుర్తుంచుకోండి, ఎవరితో సహవాసం చేయకూడదు అంటే తమ్ముళ్ళు, మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖుడు అంటే ఎంత చెప్పినా వినడు చూసారా, ఎంత చెప్పినా వినడు చూసారా. అలాంటి వాడితో వాదించడం వేస్ట్. అర్థమైందండి? అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా వేస్టే, లేకపోతే ఎన్ని నీతి సూక్తులు చెప్పినా వేస్టే.
లేకపోతే ఆ వ్యక్తిని మనం మార్చాలనుకోవడమే మన ప్రయాసం వృధా. ఎందుకంటే వాడు మూర్ఖుడంట. వాడిని మూర్ఖుడిని రోట్లో వేసి దంచినా వాడు మూర్ఖత్వం పోదంట. అదేదండి, వాడు మూర్ఖుడితో పెట్టుకోకండి. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ మూర్ఖుడితో పెట్టుకోకండి. ఎందుకంటే వాడు వేస్ట్. కాబట్టి వాడికి చెప్పడం కూడా వేస్టే. అర్థమైందండి? మూర్ఖులతో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. మూర్ఖుడు అంటే ఎవరండి? మూర్ఖులు అంటే ఎవరు? ఎంత చెప్పినా వినని వారు కదా. ఎంత చెప్పినా వినడు. ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. నువ్వెన్నే చెప్పు, ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. అది కాదురా నాయన, ఇట్లా చేయాలరా బాబు అంటే, లేదు నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు అంతే. అలాంటి వాళ్ళు ఏమంటారంటే మూర్ఖుడు. మాట చెప్తే విననివాడు. కానీ ఏదైతే సత్యమో, లేకపోతే ఏదైతే మంచో, ఏదైతే మేలో అది చెప్పితే కూడా విననివాడు ఎవడంటే మూర్ఖుడు. ఆ మూర్ఖుడితో సహవాసాలు చేయబాకండి. మూర్ఖుడిని మార్చాలనుకోకండి. అర్థమైందా? మూర్ఖుడిని మార్చాలనుకుంటే మనం మూర్ఖులు అయిపోతాం. కాబట్టి వాడితో సహవాసాలు చేయకూడదు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మూర్ఖులతో మనం క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా చెప్పేవాడు ఎవరైనా చెప్పితే వింటే చెప్పాలి. కానీ చెప్పినా వినని వాడు ఉంటాడు చూసావా, మూర్ఖంగా ఉన్నవాడిని వదిలేయాలి, ప్రార్థన చేయాలి అంతే. కానీ వాడే దేవుడు వాడిని మారుస్తాడు, లేదంటే లేదు. కానీ మనమైతే వారిని వదిలేయాలి. వాడితో సహవాసం చేయకూడదు. వాడిని మార్చడానికి కొరకు మనం సహవాసం చేసి మనం మూర్ఖులుగా మార్చబడకూడదు. కానీ మూర్ఖులతో సహవాసము చేయకూడదు. ఇది రెండోదిగా మనం చూస్తున్న మాట. మూడోదిగా మనం చేస్తే ఏమవుతుందంటే మనం చెడిపోతాం. ఇది మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? చెడిపోతాడంట. వాడు చెడిపోతాడు. అంటే మంచోడు కూడా వాడితో సహవాసం చేస్తే మంచోడు కూడా చెడిపోతాడు, మూర్ఖులతో సహవాసం చేస్తే. కాబట్టి దయచేసి విశ్వాసులుగా, దేవుని బిడ్డలంగా, దేవుని అంగీకరించిన వారంగా బైబిల్ చెప్తున్న మాట, మూర్ఖులతో ఎప్పుడు కూడా సహవాసము చేయబాకండి, వాదించబాకండి. వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలు కూడా పెట్టుకునే అవసరం లేదు. కానీ ఇది రెండోదిగా చూస్తున్న మాట. నెంబర్ 3, మూడోదిగా మనం చూస్తూ వస్తే ఎవరితో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. కోపచిత్తుడితో ఏం చేయకూడదు అంట? సహవాసము చేయకూడదు. 24వ వచనంలో రాయబడిన మాట కదా. కాబట్టి కోపచిత్తునితో సహవాసము చేయకూడి. తర్వాత కిందేముంది? క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. ఆ ఎదుగు నీవు వారి మార్గంలో అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. కాబట్టి అమ్మో ఏంటంట ఎవరితో సహవాసం చేయకూడదంటే చెప్పండి అమ్మ. మూడోది ఎవరిది? కోపం ఎక్కువగా ఉంటాడు చూసావా, బాగా కోపము, క్రౌధము కలిగిన వాడు, కోపం కలిగిన ప్రతి చిన్నదానికి కూడా వెంటనే కోపడతారు చూసావా, అలాంటి వారితో సహవాసాలు చేయకూడదు. ఎందుకంటే నువ్వు వారితో సహవాసం చేస్తే నీవు కూడా ప్రతి చిన్నదానికి కోపడతావు. వారితో ప్రతి చిన్నదానికి కూడా కోపడుతూ వస్తావు. కోపచిత్తుడితో సహవాసం చేయకూడదు. కాబట్టి అలాగే ఇంకటేముంది ఇక్కడ? కోపచిత్తుడితో, క్రోధము కలిగిన వాడితో పరిచయం కలిగి ఉండొద్దు. క్రోధము, కోపము ఇవన్నీ కూడా కలిగిన వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహవాసం చేయకూడదు. ఒకటి, నువ్వు వారి మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావు. కాబట్టి నువ్వు వారిని అనుసరిస్తే నీకు ఉరి తెచ్చుకుంటావు అనవసరంగా వారితో, ఆ కోపం గల వారితో. ఆ కోపంలో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే వారు ఏం చేస్తారో వారికి తెలియదు. ఆ కోపచిత్తుడితో నువ్వు కూడా సహవాసం చేస్తే కొన్నిసార్లు కోపంలో భార్యను కొట్టేస్తాడు, కొన్నిసార్లు భార్యను చంపేస్తాడు, కొన్నిసార్లు స్నేహితులను చంపేస్తాడు, కొన్నిసార్లు ఇక ఎవరిని ఏం చేస్తాడో వాడికే తెలియదు. వాడు కోపంలో చంపేశాడు అనుకో, నువ్వు కూడా వాడి స్నేహితుడే కదా. కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? నిన్ను కూడా తీసుకెళ్తారు వాడితో పాటు. ఎదుకొచ్చిన గొడవ, వాడితో కోపం కలిగిన వాడితో సహవాసం చేయకూడదు. అంటే కోపం రాకూడదా అంటే వస్తుంది, కానీ ఎంతవరకు ఉండాలి? క్రైస్తవులకు కోపం రాకూడదా అంటే వస్తుంది, కానీ ఎంతవరకు అంటే కంట్రోల్గా ఉన్నంతవరకు ఉండాలి. కానీ కోపం అంటే విపరీతమైన కోపం, నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉంటుంది బైబిల్లో. అర్థమైంది? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం సర్వసాధారణంగా కోపపడకూడదు, ప్రతి చిన్నదానికి కోపపడకూడదు. కోపం వస్తుంది ఎప్పుడు? ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు తప్ప. ప్రతి చిన్నదానికి కోపడుతుంటారు చూడండి కొంతమంది. ప్రతిదానికి కోపమే. ప్రతిదానికి కోపంలో వారు ఎన్నో
కార్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోపచిత్తులతో లేదా క్రోధము కలిగిన వారితో, అలాంటి వారితో మనం పరిచయాలు పెట్టుకోవద్దు. అలాంటి వారితో స్నేహాలు కూడా చేయకూడదు. ఎందుకంటే వారు స్నేహాలు చేస్తే మనకు కూడా లేనిపోయినవన్నీ కూడా మన ప్రాణానికి గురి తెచ్చుకునే ప్రమాదం ఉంది. కనుక మనం కోపచిత్తులతో మనము సహవాసం చేయకూడదు. ఇది ఎన్నోది అంటే మూడోదిగా మాట. నెంబర్ 4, 4వది ఎవరితో సహవాసం చేయకూడదంటే, చదవండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనం. మాంసము హెచ్చుగా తినివారితో నేను సహవాసము చేయకూడదు అంట. ఎవరితో అంట చెప్పండి, ఎవరితో సహవాసం చేయకూడదు? ద్రాక్షారసము త్రాగువారితో నేను. ద్రాక్షారసము అంటే ఇక్కడ ద్రాక్షారసము అంటే అర్థం ఏంటంటే మత్తు కలిగించే పదార్థాలు. అలాంటి వారితో కూడా మనం సహవాసాలు చేయకూడదు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది భర్తలు మంచిగానే ఉంటారు, కానీ ఎప్పుడైతే తాగుబోతుల సహవాసంలో చేరుతారో వీళ్ళు కూడా ఏమైపోతారు? త్రాగుబోతులుగా మార్చబడిపోతారు. కాబట్టి అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. కాబట్టి త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. కాబట్టి అందుకనే త్రాగుబోతులను తిండిబోతులు ఏమైపోతారంట. కాబట్టి ఒకవేళ తాగుబోతులతో సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? దరిద్రులు అయిపోతాం మనం. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంకా వారికి త్రాగుడు తప్ప ఇంకా వేరే జాసి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా డబ్బులు ఏదైనా కొంత చేతిలో పడిందంటే ఎప్పుడైనా తాగేస్తాడు. ఇక అంతే. ఇక డబ్బులు ఉంది, కొంచెం మన పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కాబట్టి కుటుంబంలో అవసరతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కాబట్టి లేకపోతే మనకు బాధ్యత ఉంది అనే ఆలోచన ఉండదు. త్రాగుడు అలవాటు పడినవాడు ఇక త్రాగేస్తాడు. ఇక అందుకనే అలాంటి వారితో సహవాసం చేస్తే మనం కూడా త్రాగుబోతులుగా మార్చబడతాం. కానీ ఆ త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు అనేది బైబిల్ చూస్తున్నాం. మంచివారు కూడా పాడైపోతాం. కాబట్టి మన మంచివారమే, కానీ ఏమవుతుందంటే ఆ సహవాసంలోకి వెళ్ళినప్పుడు మనం కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ దరిద్రులు అయిపోతారంటే ఇది త్రాగుబోతులతో సహవాసం చేయకూడదు. తర్వాత 5వదిగా మనం చూస్తే తిండిబోతులతో, మాంసం హెచ్చుగా తిని వారితో కూడా సహవాసం చేయకూడదు. చూడండి, అందుకని ఇక్కడ ఉంది, ఏముంది? మాంసము హెచ్చుగా చేయకూడదు. కాబట్టి మాంసము హెచ్చుగా తినివారితో కూడా సహవాసం చేయకూడదు. మాంసం హెచ్చుగా తినేవారంటే కాబట్టి ఎక్కువ తిండిబోతులతో కూడా సహవాసం చేయకూడదు. తినడం తప్పు కాదు, కానీ తిండిబోతులుగా ఉండడం తప్పు. అర్థమైందండి? అంటే కొంతమంది ఎప్పుడు చూసినా ఏదైనా కొంచెం ఉంది అంటే ఎప్పుడు మాంసం ఎప్పుడు మటనే, ఎప్పుడు చికెను మటను, ఆ రెండే తప్ప ఇక వేరే వేరేగా వారు ఎప్పుడు చూసినా డబ్బులు వచ్చిందంటే ఇక తిండి గురించి ఆలోచిస్తారు. డబ్బులు చేతిలో పడిందంటే తిండి ఎప్పుడు మాంసం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు మాంసాపేక్షలైన కారణం చేత వారు ఏమైపోయింది, అక్కడ చూస్తే మాంసం అధికముగా వారు ఆశించి ఏమైపోయిందంటే వారు దేవుని యొక్క శాపానికి గురైపోయారు వాళ్ళు. కాబట్టి దేవుడే అసహించుకునేటట్లుగా అయిపోయింది. ఎప్పుడు చూసినా ఇదేనా అంటే నేనేది ఇస్తే అది తినరా ఇల్లు? ఎప్పుడు అదే కావాలని కోరుకుంటారా? ఎప్పుడు అదే ఉంటేనే తింటారా, లేకపోతే తినరా? కొంతమంది చూడండి, కొంతమంది ఎప్పుడు ఏది మనము దేవుని బిడ్డలుగా గుర్తుంచుకోండి అమ్మా, దేవుడు మనకి ఏది ఇచ్చినా అది మనం తినడం నేర్చుకోవాలి. ఒకవేళ మీకు డబ్బులు లేవు, పప్పే ఉంది, పప్పే తినడం వల్ల పప్పునే చికెన్ లాగా తినాలి. అర్థమైందండి? ఒకవేళ మీకు డబ్బులు లేవు, పచ్చడినే చక్కగా మటన్ కర్రీ లాగా అనుకొని తినాలి. దేవుడు నాకు పచ్చడి ఇచ్చాడు, ఆ పచ్చడి చక్కగా సంతోషంగా ఊహించుకొని తినాలి. అలాగే ఒకవేళ దేవుడు మీకు ఇస్తే తెచ్చుకొని తినచ్చు, తప్పులేదు. కానీ అది కంపల్సరీ కావాల్సిందే అని ఆశించకూడదు. ఏం ఆశించకూడదు? మటన్ కావాలి, చికెన్ కావాలి, ఫిష్ కావాలి, ఇది ఉంటేనే తింటా, లేకపోతే నేను తినను, నాకు అది ఖచ్చితంగా కావాల్సిందే. ఏమైనా అప్పు చేసైనా లేకపోతే వడ్డీలకి తెచ్చుకొని అయినా సరే అది ఖచ్చితంగా తినాల్సిందే అని మాత్రం ఎప్పుడు కూడా అలాగ అనుకోకూడదు. అలాంటి వారిని తిండిపోతులు అంటారు. తిండిపోతులు కూడా దేవుని రాజ్యానికి పోరు. ఎవరు? దిడ్డిపోతులు కూడా దేవుని రాజ్యానికి పోరు. మాంసంగా హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకూడదంటే అర్థం ఏంటంటే ఈ తిండిపోతులతో సహవాసం చేయొద్దని అర్థం. దేవుడు మనకిచ్చిన దాంట్లో అది ఏదైనా మనం తినాలి, ఏదైనా సరే కావచ్చు కాక. కాబట్టి కొన్నిసార్లు చూడండి, మన హెబ్రోను సహవాసంలో అందరికీ సాంబారే పెడతారు. ఎప్పుడు సాంబారే పెడతారు. మన డేవిడ్కి తెలుసు.
ఎప్పుడు సాంబారే పెడతారు. సాంబార్ కోసం ఎంతసేపు ఉంటారు తెలుసా? అసలు మామూలుగా ఎంతసేపు ఉంటాడు డేవిడ్? అసలు చూస్తే మనకి వీళ్ళు పెట్టే బోడి సాంబార్కి 3 గంటలు వెయిట్ చేయాలి అక్కడ. అప్పటికే యూత్ మీటింగ్ అయ్యే లోపల 12 అంత అవుతుంది, 12 1:30 2 అవుతుంది. 2 అయితే భోజనం పెట్టి తినే లోపల 3:30 అవుతుంది. భోజనం పెట్టిన తర్వాత కూడా ప్రార్థన చేయడానికి 1:30. ఆ అన్నం అంతా కూడా ఏమైపోద్ది అప్పటికి? గంటన్నర పెట్టి ఇప్పుడు ఏంటి అందరికీ వడ్డించేంత వరకు ఈ ఇస్త్రాకి ఇట్లనే ఉంటుంది. నీకు ముందు పెట్టినా నువ్వు ముందు తినడానికి లేదు. నువ్వు అనుకుంటావు అబ్బా ఫస్ట్ రోజులో నాకే వచ్చిందిలే అయిపోయింది అనుకుంటావు. అలా కాదు. 5,000 మందికి 10,000 మందికి అందరు వడ్డించేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి నువ్వు. అప్పుడు కల్లా నీకు ఎట్లుంటుందంటే అసలు 3:30 అయిపోద్ది. అప్పుడు 3:30 4 అవుతుంది. వాళ్ళు పెట్టింది ఏదిరా అంటే పోనీ చికెన్ అనే ఉందా? చికెన్ కాదు, సాంబారు. ఆ సాంబారు కూడా ఎట్లా? నీకు అన్నంలో అన్నం పెట్టింటారు కదా, అన్నానికి తగిన సాంబారు కూడా ఉండదు. నీకు ఆ సాంబారు సగమే వస్తుంది, సగం అన్నానికి వస్తుంది అంతే. తర్వాత మళ్ళీ చారు పోస్తారు నీకు. చారు అయినా వెయిట్ చేస్తారు. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, బయటకు వెళ్ళి ఈజీగా తినగలరు వాళ్ళంతా. కానీ మంచి డబ్బున్న ఆఫీసర్స్, IAS ఆఫీసర్లు కూడా వచ్చి లైన్లో కూర్చొని తింటారు వాళ్ళు, తెలుసా? వాళ్ళు తినలేక కాదు, బయటకు వెళ్ళి తినడానికి ఎంతసేపు ఓ 20 రూపాయలు ఉంటే 4 ఎగ్ పఫ్స్ తినేసి చెల్లి బేకరీకి వెళ్ళి కదా. అది కాదు సమస్య. అక్కడ దేవుని మందిరంలో తినాలి, అక్కడ తినాలి. ఆ సాంబార్ అయినా ఎంత హ్యాపీగా తింటే తెలుసా? ఎవడు ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు అన్నం. మళ్ళీ అంత పడేయడానికి వీల్లేదు, అంత తినాల్సిందే. ఎంత పెట్టుకుంటే అంత తినాలి. నీ ఇస్త్రాకు తీసుకువెళ్ళి నువ్వు ఇస్త్రాకు వేయాలి. నీ ప్లేట్ తీసుకుంటే నువ్వు కడిగి పెట్టాలి. అక్కడ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా ఉండడానికి వీల్లేదు. అలాగా. ఎందుకంటే వారు ఆదివారం అవుతుంది. ఆదివారం అసలు యాక్చువల్గా ఇంట్లో వారికి చికెన్ మటన్లు ఉంటాయి. కానీ అయినప్పుడు కూడా దేవుని మందిరంలో సాంబార్ అయినా ఎంతో రుచిగా సంతోషంగా అది పెట్టిందే ఆనందంగా తింటారు. అలాగే మనం దేన్ని కూడా ఆశించకూడదు. మన ఇంట్లో కూడా కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. ఒకవేళ దేవుడు మనకిస్తే ఉంటే తినాలి, లేకపోతే అది కావాలి 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 కావాలని ఆతృత కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలు ఏదైనా తినాలి. అందుకని దేవుని సేవకులుగా మేము కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్తే కొంతమంది చికెన్ పెడతారు, కొంతమంది పచ్చడి పెడతారు, కొంతమంది ఏది పెట్టినా తినేస్తాం ప్రశాంతంగా. అది ఇదే కావాలి అది కావాలని మేము ఇప్పుడు కోరుకోము, అడగము కూడా, ఎక్కడ కూడా అడగము. అలాగే మనం కూడా ఏదైనప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి. అది కావాలని కోరుకుంటే దరిద్రులు అయిపోతామంట. కావాలని మాంసం హెచ్చుగా తినేవారితో ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. కాబట్టి ఇది ఎన్నోది అంటే 6వది. దాని తర్వాత 7వదిగా చూస్తూ వస్తే చదవండి. 7వదిగా చూస్తూ వస్తే 24వ అధ్యాయం 1 2 వచనాలు చదవండి ఎవరైనా. 24:1 దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. చాలు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే దుర్జనులతో సహవాసము చేయకు. దుర్జనులు అంటే ఎవరు? మంచివారు కాదు వారు. దుర్జనులు అంటే మంచి వ్యక్తులు కాదు. దుర్జనులతో సహవాసాలు చేయకూడదు. మంచివారు కాని వారితో సహవాసం చేయకూడదు. అంటే మంచివాడా కాదా అని గుర్తుంచుకోవాలి, పరీక్షించుకోవాలి. మంచివాడితోనే మనం సహవాసం చేయాలి. దుర్జనుడు అంటే మంచి వ్యక్తి కాని వారితో సహవాసము చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే మనం బలాత్కారం యోచిస్తాం వారిలాగా. దుర్జనుడంట మా హృదయంలో నుంచి చెడుయే వస్తాయి, లోపల నుంచి మంచి ఎప్పుడు రాదు. అందుకనే చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తూ వస్తే 12వ అధ్యాయము 35వ వచనం చదవండి ఎవరైనా. 12:35 మత్తయి సువార్త నేను ఇస్తాను. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెరుస్తాడు. దుర్జనుడు ఏం చేస్తాడు? చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెస్తాడు. కాబట్టి ఒకవేళ మనము మంచి వ్యక్తినైతే మన హృదయంలో నుంచి మంచి వస్తుంది. దుర్జనుడు అంటే మంచివాడి కాని లక్షణాలు వస్తాయి. కాబట్టి అలాంటి వారితో మనం ఏం చేయకూడదు?
మంచి కాని వారితో సహవాసం చేయకూడదు. దుర్జనులతో సహవాసము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇది ఎన్నోది అంటే 6వదిగా చూస్తున్నాం. నెంబర్ 6 7వదిగా 7 చూస్తూ వస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనము, తుంటరులతో సహవాసం చేయకూడదంట. చదవండి 28వ అధ్యాయము 7వ వచనము త్వరగా. తుంటరులతో సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులతో సహవాసం. తుంటరులు అంటే ఎవరండి? తుంటర పనులు చేస్తుంటారు కదా, అంటారు కదా, అరే చిల్లర పనులు చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏదో రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని ఏడిపించడం, ఇట్లాంటివన్నీ ఊరిని అనవసరంగా కెలకడం, లేనిపోయినవాడి మీద రాళ్ళు ఇసిరేయడం పక్కింటి వాడి మీద, దాని తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి చూడు. తుంటర వేషాలు వేస్తుంటారు కదా. ఇట్లాంటి పనులన్నీ చేసే వాళ్ళందరూ తుంటర వాళ్ళు అంటారు కదా. అంటే వాడి చేతులు ఎప్పుడు ఆగవు. ఎవరినొకరిని కెలకాలి, ఎవడొకడు ఏదో అనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. అలా చేస్తే కానీ వాడికి ప్రశాంతంగా ఉండదు. కాబట్టి లేకపోతే ఎగతాళి చేయాలి, ఎవడొకడిని ఏలన చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ తుంటరులతో మనం ఏం చేయకూడదంట? సహవాసాలు చేయకూడదు. కాబట్టి ఈ తుంటరులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? మన తల్లిదండ్రులకి అపకీర్తి తెస్తాం, అవమానం తెస్తాం. మన తల్లిదండ్రులు మనం చూసి దుఃఖపడేటట్లుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వారితో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. మనకు అపకీర్తి వస్తుంది. అపకీర్తి అంటే మంచి పేరు రాదు, చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలాంటి వారితో మనం సహవాసాలు చేయకూడదు. తుంటరులతో, ఇలాంటి వారితో, చిల్లర పనులు చేసేవారితో, అలాంటి వారితో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది. కాబట్టి ఇది చూస్తున్న ఎన్నో విషయం అంటే 7వ విషయం. ఆఖరికి 8వదిగా మనం చూస్తే, ఆఖరికి ఇది చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపు చేయు స్త్రీలతో సహవాసం చేయి. 8వది ఆఖరిగా నశింప చేయు స్త్రీలు ఎవరు? వీళ్ళంటే మంచి స్త్రీలు కాదు వీళ్ళు. రాజులను నశింప చేయు స్త్రీలతో ఏం చేయకూడదంట? సహవాసం చేయి. నీ బలమును స్త్రీలకి ఇవ్వకము. నీ బలమును ఎవరికి ఇవ్వకూడదు? స్త్రీలకి ఇవ్వకము. ఎవరిచ్చారండి బలాన్ని? స్త్రీలకు ఇచ్చింది ఎవరు? కాబట్టి ఏమైపోయాడు మనకు తెలుసు కదా. ఏమైపోయాడు సంసోను? ఎంతో బలాచ్యుడు. కానీ ఏమైపోయింది? తన బలాన్ని ఎవరికి ఇచ్చాడు? పాడు చేసే స్త్రీలకు ఇచ్చాడు, వేశ్యలకు ఇచ్చాడు. తను మంచి స్త్రీలు కాదు వారు. తననే లాస్ట్గా పట్టించేశారు. లాస్ట్కి తననే ఆ యొక్క ఫిలిష్తీయులకు పట్టించి తన జీవితాన్ని చంపేశారు వారు. చెప్పాలంటే ఎవరినంటే సంసోన్ని. ఎవరంటే ఈ స్త్రీలు. ఎవరు వీళ్ళు? రాజులను. ఏ స్త్రీలు అంటే వీళ్ళు రాజులనే నాశనం చేసేస్తారంటే వీళ్ళు. నిజమే, రాజులనే ఉంది, సేవకులను కూడా, సేవకులే కాదు విశ్వాసులను కూడా, కుటుంబాలను కూడా నాశనం చేసే స్త్రీలు ఉన్నారు. అటు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంట? రాజులు నాశనం చేసే స్త్రీలతో ఏం చేయకూడదంట? సహవాసం. నీ భర్తను నాశనం చేసే స్త్రీలు ఉంటారు, జాగ్రత్త గుర్తుంచుకోమ్మో. ఏం చేయాలి? నీ భర్తను నాశనం చేస్తారు, నీ కుటుంబాలను నాశనం చేసేస్తారు. కాబట్టి ఇలాంటి స్త్రీలు చెడిపోయిన స్త్రీలు. వారు చెడిపోయి మీ కుటుంబాలు కూడా చెడగొడతారు. కాబట్టి మీ ఉన్న మంచి కాపురాన్ని పాడు చేసేస్తారు. చక్కగా భార్యాభర్తలు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంటే మధ్యలో దూరతారు వాళ్ళు. దూరి మీ కాపురాన్ని నాశనం చేసి, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి పడేసి, పతనం చేసి, నేను ఎందుకు పనికి రాకుండా చేసేస్తారు నిన్ను. కాబట్టి అలాంటి స్త్రీలతో మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకు. అలాగే స్త్రీలకు ఇచ్చాడు ఎవరంటే సంసోను. మంచి బలాఢ్యుడు, ప్రభు కొరకు జీవించవలసిన వాడు. లాస్ట్కి తన ఆత్మహత్య చేసుకొచ్చిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మనం చూస్తున్న సంగతి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంక కింద రాయబడిన మాట చూస్తే, రాజులు నశింపు చేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు. చెప్పండి, ఇక్కడ ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? రాజులా? అదే, స్త్రీలతో సహవాసం చేయొద్దు. ఎవరు చేశారు? రాజులతో నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయొద్దు అంటే ఎవరండి? సొలొమోన్ ఏమయ్యాడు? సొలొమోన్కి ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యల్లో 700 మంది ఏమో రాణిలు, రాజు కూతుర్లను చేసుకున్నాడు. రాజు కూతుర్లను 700 మందిని చేసుకున్నాడు. 300 మంది ఉపపత్రులు. మళ్ళీ అది సరిపోక
మళ్ళీ మొత్తం కలిసి 1000 మంది భార్యలను చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ 1000 మంది కలిసి 1000 మంది ఒక్కటి మెయింటైన్ చేయడం ఈజీనా, లేకపోతే ఒక్కడు 1000 మందిని మెయింటైన్ చేయడం ఈజీనా? ఇప్పుడు చెప్పండి. ఏమా ఒక్కరితోనే కాదు, ఒక్క భార్యని ఎగడమే కష్టం. ఆవిడ సంతోష పెట్టాలంట, ఆమెకి అన్ని తెచ్చి పెట్టాలి, ఆమెని మన మీద కోపపడకుండా చూసుకోవాలి. కోపం వస్తే ఇదేది పప్పు గుత్తి లేకపోతే అట్లకాడ మన మీద పెట్టకుండా చూసుకోవడమే, మనం కాపాడుకోవడమే చాలా కష్టం. వాళ్ళ కోపం రాకుండా మెయింటైన్ చేయడం. ఈయన ఎంతమందిని 1000 మందిని చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది దీని పరిస్థితి. పాపం 1000 మందిలో ఒక్కడైపోయాడు. 1000 మంది భార్యల్లో ఒక్కడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పండి మీరే. ఏమ్మా, వాళ్ళు గెలుస్తారా ఈయన గెలుస్తాడా? బలం ఎవరిది ఎక్కువ ఉంది? స్త్రీలది ఉందా పురుషుద్ది ఉంది బలం? మనోడు మంచి జ్ఞానం కలిగిన వాడు అనుకున్నాడు, నా జ్ఞానంతో వీళ్ళందరినీ మెయింటైన్ చేసేస్తా అనుకున్నాడు. వాళ్ళంతా తెలివి తక్కువ వల్ల కదండి. మనం ఎప్పుడే అనుకోవద్దు ఏమని, స్త్రీలు చాలా బలహీనులు, వారు ఏమీ చేయలేరు అనుకోవద్దు. స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోయినాయి. అర్థమైందా? కుటుంబాలు ఏముంది, రాజ్యాలు పోయినాయి. కాబట్టి అంత ఈజీగా మెయింటైన్ చేసేస్తాను అనుకోబాకు. కాబట్టి అనుకున్నాడు ఎవరు? సొలొమోను. నా జ్ఞానము, నాకు బహు భయంకరమైన జ్ఞానం, అయినా మామూలు జ్ఞానం కాదు అయింది. ప్రపంచంలో అంత జ్ఞానం కలిగిన వాడు లేడు అనుకున్నాడు. 1000 మంది ఏంది, ఎంతమంది నేను మెయింటైన్ చేయగలనని. అయితే లాస్ట్కి ఏమైంది తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆ స్త్రీలంట ఆయన ఏం చేశారంటే ఆయన మనసును తిప్పివేశారంట. ఏం చేశారమ్మా? ఆయన మనసుని తిప్పివేశారు. ఆయన మనసును తిప్పివేసి ఆయన ఆ భార్యలు ఏ దేవుణ్ణి అయితే పూజించారో, ఏ దేవుణ్ణి అయితే వారు కొలిచారో, ఈయన కూడా వాళ్ళని కొలిచేటట్లుగా ఆయన మార్చేశారు. అంటే దేవుని వైపు నుంచి తన మనసును తిప్పివేశారు. ఒకప్పుడు సొలొమోను తన తండ్రిలాగా చక్కటి యథార్థత కలిగి జీవించిన వాడే, చక్కగా మంచిగా బ్రతికిన వాడే, తన తండ్రిలాగా దేవునిలో ఉన్నవాడే. అయితే ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ స్త్రీలను చేసుకున్నాడో, రాజులు నశింపు చేయి స్త్రీలు వీళ్ళు, ఈ స్త్రీలను చేసుకున్న తర్వాత తన మనసు తిరిగిపోయిందండి. తన మనసు తిప్పేశారు వాళ్ళు, తిప్పేసి దేవునికి దూరం చేసేసారు వాళ్ళు. దేవునికి దూరం చేసిన తర్వాత ఏమైపోయిందంటే రాజ్యం 2 అయిపోయింది. కాబట్టి సొలొమోను టైంలో తర్వాత తన కుమారుడైన యెరోబాము టైంలో, రెహబాము టైంలో కదా, క్షమించిన రెహబాము టైంలో 2గా అయిపోయింది రాజ్యం. కాబట్టి సొలొమోను దేవుడు చెప్పిన వినలా, తన భార్యల మాట విన్నాడు తప్ప దేవుడు చెప్పిన మాట వినలా. కాబట్టి దేవుని శిక్షను కూడా తను పొందుకున్నాడు. ఇదే మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా రాజులను నశింపు చేయు స్త్రీలతో సహవాసం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన భార్యతో మనం చక్కటి సహవాసం చేయి. కొంతమంది భార్యతో అస్సలు సహవాసం చేయరు. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించే, పక్క వాళ్ళు ఎక్కువగా వాళ్ళతోనే ఎక్కువ సహవాసం, ఎక్కువ వాళ్ళతో ఫోన్లో ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి. భార్య అయితే భర్తతో సహవాసం చేయకుండా బయట ఉన్న మగవాళ్ళతో ఎక్కువసేపు గడపడం, ఎక్కువగా ఫోన్లు చేయడం, ఎక్కువగా వాళ్ళతో టైం వెచ్చించడం, ఇది ఏమాత్రం మంచిది కాదు. అలానే ఒకవేళ భర్త అయితే నీ భార్యతో ఎక్కువ సహవాసం కాకుండా వేరే స్త్రీలతో, ఆఫీస్లో ఉన్న వారితో కావచ్చు, లేకపోతే ఇంకేమైనా తెలిసిన వాళ్ళ స్త్రీలతో కావచ్చు, వాళ్ళతో ఎక్కువ సహవాసం పెట్టుకోవడం, వాళ్ళతో ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోవడం, ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన భార్య భర్త మీ ఇద్దరు సహవాసం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి వాళ్ళ మధ్యలో వచ్చేలంతా కూడా నేను నాశనం చేసేవాళ్ళే, గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని పాడు చేసేస్తారు, నాశనం అయిపోతుంది. కాబట్టి లాస్ట్కి తర్వాత మిగిలిదేది ఎవరు ఉండరో, లాస్ట్కి నీ భార్యనే మిగులుతుంది, నీ భర్తే ఉంటాడు. లాస్ట్కి ఇంకెవరు ఉండరో, అందరూ వెళ్ళిపోతారు, నేను పాడు చేస్తారు, వెళ్ళిపోతారు. నీ జీవితంలో నీకు ఉన్నాయని దోచుకుంటారు, వెళ్ళిపోతారు. లాస్ట్కి ఎవరో మిగలరు. కాబట్టి అలాంటి వారితో స్నేహము, సహవాసాలు చేయకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఎవరితో సహవాసం చేయకూడదో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నుంచి ప్రభువా, నిజమేనైనా నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేసి నష్టపోయాను, దయతో క్షమించు అయా. ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేయలేదయా, క్షమించు. ఈ రోజు నుంచి అన్నా నేను అయా
నీ బిడ్డలతో అయ్యా నేను సహవాసం చేస్తాను, నీ సంఘముతో పరిశుద్ధులతో సహవాసం చేస్తానయ్యా. తీర్మానం చేసుకుందామా? దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. మేము ఎవరితో సహవాసం చేయకూడదో మీరు మాకు తెలియజేశారు. అవునయ్యా, ఎన్నోసార్లు మేము ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేసి నష్టపోయిన సందర్భాలు క్షమించు నాయన. నీ బిడ్డలతో మీ సహవాసం, నీ సంఘముతో సహవాసం అయ్యా, కుమారుడైనా మీతో సహవాసం, పరిశుద్ధాత్ముడితో సహవాసం, తండ్రితో సహవాసం ప్రభా. మేము ఎల్లప్పుడూ మీతో సహవాసం చేసినప్పుడు తండ్రి మా జీవితాలు ఎంతో సంతోషంగా ఉండే నాయన. తండ్రి మేము ఎప్పుడు కూడా బాధపడము. ఈ లోకంలో మేము తండ్రి ఎవరితో సహవాసం చేయకూడదో మీరు తెలియజేశారు. ఇలాంటి వారితో మేము ఎప్పుడు సహవాసం చేయకుండా మాకు సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి కొరకు తండ్రి మేము వీరితో సహవాసానికి దూరంగా జీవించడానికి కృప చూపించండి అయా. తండ్రి మీరు రాకడ త్వరగా ఉంది నాయన, మీరు త్వరగా రాబోచున్నారు. మీరు వచ్చేటప్పటికి ప్రభా తండ్రి మేము మీతో సహవాసం కలిగి ప్రభా తండ్రి మీలో మేము ఉంటూ మీ రాకడలో మేము ఎత్తబడడానికి సహాయం చేయండి అయా. తండ్రి ఈ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఒకవేళ మేము తండ్రి ఎక్కడైనా సహవాసం లోపం కలిగి ఉన్నవారు ఉంటుందో క్షమించండి. ప్రభువులో కూడా యోగ్యంగా పాలు పొందడానికి తండ్రి మాకు సహాయం చేయండి. ఎక్కడైనా తప్పిపోయిన వారుగా నీతో సహవాసం చేయకుండా అన్యులతో సహవాసం చేసి నష్టపోయిన వారికి ఉంటే దయతో ఈరోజు మేము పశ్చాత్తాపడుతున్నాం, తిరిగి నీ సన్నిధికి వస్తున్నాము. చేర్చుకోండి, తిరిగి మమ్మల్ని మీతో సహవాసంలోకి నడిపించమని బలపరచండి. స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం.